హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో ఏంటండి ఈరోజు ఏంటా రెసిపీ అని చూస్తున్నారు కదండి. చూస్తుంటేనే ఒక పీస్ నోట్లో వేసి అలా టేస్ట్ చేయాలనిపిస్తుందా? సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈలోపు రెసిపీ ఏంటనేది మీరు గెస్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఒక కడాయి వేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసి వేసుకొని వేయించుకోండి. సో ఇలా కొంచెం లైట్గా వేయించుకోండి, లైట్ పింక్ కలర్ వచ్చే వరకు. అందులో ఒక్క టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఇలా దగ్గరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత టమాటా అంతా స్మాష్ అయిపోవాలి. అలా వేయించుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉప్పు సరిపోయినంత వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి ఇలా తేలుతూ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంతకీ కర్రీ ఏంటో గెస్ట్ చేశారా అండి? సరేనండి, నేనే చెప్పేస్తా. ఈవినింగ్ నేను స్నాక్స్ కింద తెచ్చుకున్న పకోడీ మిగిలిపోతే సో కర్రీ కింద చేద్దామని ప్లాన్ చేశాను. సో చూస్తున్నారు కదా, గట్టి పకోడీ అండ్ మెత్త పకోడీ 2 మిక్స్ చేసి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, 3 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకుంటే ఆ పకోడీ అనేది ఇంకా మిక్స్ అయిపోయి అంటే పేస్ట్ లాగా అయిపోతుంది. సో 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా మనం వేసుకున్న వాటర్ కూడా చూసారు కదా ఎలా అబ్జర్వ్ అయిపోయిందో. అలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడంటే మన ఇంట్లో ఏమి కర్రీ లేనప్పుడు, సో మనం చేసుకోవడానికి చాలా బద్ధకంగా అనిపించినప్పుడు ఎప్పుడైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది నేను పకోడీ కర్రీ చేశాను. పకోడీ పులుసు కూడా చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోస్లో పకోడీ పులుసు కూడా చేస్తాను. అండ్ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకేంటండి ఆలోచిస్తున్నారు? నా వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.